ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అనేక సర్వే సంస్థలు అనేక రకాల సర్వేలని చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు వస్తున్నటువంటి సర్వేలు ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ధరల పెరుగుదల, రాజధాని లేకపోవటం, ప్రత్యేక హోదా తీసుకురాకపోవటం, జాబ్ క్యాలెండర్ లేకపోవటం, మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేకపోవటం, పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలు, ఇలా అనేక విషయాల వల్ల ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా అమలు చేసినప్పటికీ వాటి తాలూకు ఫలితాలు వైఎస్ఆర్సీపీకి రావట్లేదని, దానికి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని, దానివల్ల రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలుచుకోబోతుందనే విషయాన్ని అనేక రకాల సంస్థలు, అనేక రకాల సర్వే సంస్థలు వాళ్ళ యొక్క ఫలితాలను వెల్లడి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 117 సీట్లకు పైగా ఈ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్పి చాణక్య